ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకుని నగరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వడమాలపేట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి ఆర్కే రోజా ప్రస్తుతం మనకు మేడం అందుబాటులో ఉన్నారు. మేడం చెప్పండి, సీఎం జగన్ సార్ బర్త్డే సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఏమని చేస్తున్నారు? నిజంగా జగనన్న లాంటి గొప్ప మనసున్న నాయకుడు ఎప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటూ ముఖ్యమంత్రిగానే ఉండాలి. అప్పుడే ఈ రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజలు బాగుంటారు. అందుకే నా నియోజకవర్గంలో అప్పలాయగుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామికి ఈరోజు జగనన్న పేరు మీద పట్టు వస్త్రాలని అలాగే పూలమాలల్ని అన్నీ కూడా అందించి అన్నకి ఆశీర్వచనం తీసుకున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షాలు ఎంత దుష్ట చతుష్టయం, ఏ విధంగా దుష్ట ఆలోచనలతో అన్న మీద విషం కక్కుతున్నారో వాళ్ళు చూస్తున్నాం. సో అలాంటి దుష్టుల దిగజారుడు రాజకీయాలు కానీ వాళ్ళ బ్యాడ్ దృష్టి జగనన్న మీద పడకుండా అన్న ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా పవర్లో ఉంటూ ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలను అందించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఈరోజు జగనన్న పుట్టినరోజు సెలబ్రేషన్స్ అప్పలాయగుంటలో స్టార్ట్ అయినాయి. ఇక్కడి నుంచి పూడి మీదుగా మరి పుత్తూరు పున్నమి నుంచి వైఎస్ఆర్ స్టాచ్యూకి పూలమాల వేసి పుత్తూరులోకి వెళ్ళి ఊర్లో ఉన్న మన అంబేద్కర్ స్టాచ్యూకి కూడా పూలమాల వేసి అలా నగిరిలోకి వెళ్ళి అక్కడ టవర్ క్లాక్ దగ్గర మరి ఒక పూలమాల వేసి మళ్ళీ ఓం శక్తి టెంపుల్ దగ్గర వైఎస్ఆర్ స్టాచ్యూకి పూలమాల వేసి అక్కడ గ్రాండ్గా 5 మండలాల నాయకులతో సెలబ్రేషన్స్ జరుపుకోబోతున్నాం. సో ఈరోజు మళ్ళీ ఇక్కడ మొక్కు పెట్టుకున్నాము. జగనన్న 2024లో వన్స్ మోర్ మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి అవ్వాలని 108 టెంకాయలు మా నాయకులు అందరూ కూడా కొట్టి మొక్కు పెట్టుకుంటున్నాం. జగనన్న ముఖ్యమంత్రి అయిన నెక్స్ట్ మినిట్ 1008 టెంకాయలతో ఇక్కడ పండుగ చేసుకోబోతున్నాం. అంటే జగనన్న సీఎం మళ్ళీ అవ్వటం అనేది కన్ఫామ్, అది ప్రజలు ఇచ్చే తీర్పు ఆల్రెడీ ఇస్తున్నారు. కానీ ఆ ఎలక్షన్ పీరియడ్ కోసం వెయిట్ చేస్తున్నాం అంతే. మేడం, నిన్న యువగలం ముగింపు సభలో పోలిపల్లిలో సభ పెట్టున్నారు, ఏదేదో వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు జనసేన టీడీపీ ద్వయం, ఏ విధంగా చూడాలంటారు? వాళ్ళకి చావుకళ కనిపిస్తోంది మీకు రాజకీయాల్లో. ఎందుకంటే ఎవరి మొహంలో సంతోషం లేదు. తెచ్చిపెట్టుకున్న మేకపోతు గాంభీర్యంతో ఏదో జగన్మోహన్ రెడ్డి మీద నిందలు వేయాలన్నట్టు మాట్లాడుతున్నాడు. అసలు పప్పుగాడు లోకేష్ మాట్లాడిన మాటలు నాకు ఇప్పటికి కూడా నవ్వు వస్తున్నాయి. ఏమంటే జగన్మోహన్ రెడ్డి సీట్లు మార్పు చేస్తున్నాడంటే ఓడిపోతానన్న భయం వచ్చిందంట. ఇప్పుడు మా పార్టీలో 175 సీట్లకి 175 మంది క్యాండిడేట్స్ రెడీగా ఉన్నారు, ఎప్పుడు కావాలన్నా అనౌన్స్ చేయడానికి. ఇప్పుడు మా సీట్లను మేము మార్చుకుంటే నీ బాధ ఏంటి? నీలాగా వైఎస్ఆర్సీపీలో గెలిచిన 23 మందిని పట్టుకొని పోయి తెలుగుదేశంలో పెట్టుకున్నట్టు మేము పెట్టుకోలేదే. అంటే మీ పార్టీలో లీడర్ లేడు, నాయకత్వం లేదనే కదా గతంలో మా నుంచి తీసుకెళ్లారు. కానీ జగనన్న ఫోటోతో గెలిచిన వాళ్ళు వాళ్ళ సొంత చరిష్మా అనుకొని వెళ్ళారు, వెళ్ళిన వాళ్ళందరూ ఓడిపోయారు. కాబట్టి ఇక్కడ జగనన్న ఫోటో, జగనన్న జెండా అజెండాతో ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళే ప్రజల మన్ననలు పొందుతారు, ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు. సో దాన్ని కాదని బయటకు పోయినవాడు జీరో అవుతాడు పొలిటికల్గా. ఎందుకంటే ఇక్కడ జగనన్న వెల్ఫేర్ చేస్తున్నారు, జగనన్న అభివృద్ధి చేస్తున్నాడు, జగనన్న ప్రజల గుండెల్లో ఉన్నారు. సో ఆయన సైనికులుగా పనిచేసే వాళ్ళకే ప్రజలు పట్టం కడతారు. అది తెలుసుకోవాలి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ. మరి జనసేన ఎంత దిగజారిపోయిందంటే గుర్తు లేదు, క్యాండిడేట్లు లేరు, 175కి అసలు జిల్లా క్యాడర్ లేదు, ప్యాకేజీ కోసం అటు ఇటు డాన్సులు వేస్తూ తిరుగుతున్నాడు. సో ఆయనని చూస్తుంటే నిజంగా జాలేస్తుంది పవన్ కళ్యాణ్ని. నిన్న ఎన్టీఆర్ కుటుంబాన్ని మొదటి నుంచి కూడా వాడికి వదిలేయడం అనేది కామన్గా మారింది. యోగాలం పాదయాత్ర ప్రారంభం రోజు తారకరత్న చనిపోయిన తర్వాత విషయాన్ని కూడా ముగింపు రోజు కనీసం వాళ్ళ ప్రస్తావనే లేదు, ఏ విధంగా చూడాలంటారు? వాళ్ళు స్వార్థపరులండి. చంద్రబాబు నాయుడు కుటుంబం, ఆయన భార్య, ఆయన కొడుకు అంత స్వార్థపరులు ఎవరూ లేరు. వాళ్ళకి పదవి డబ్బు తప్ప బంధాలు ఎమోషన్స్ ఏమీ లేవు. అది మనం కళ్ళారా యువగలం స్టార్టింగ్లోనే చూసాం. మన పక్కన ఒక మనిషి, మన కుటుంబ సభ్యుడు కింద పడిపోతుంటే కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. కానీ రాష్ట్రాన్ని మోసం చేసి రాష్ట్ర ప్రజలు దోచుకున్న చంద్రబాబు నాయుడు కోసమేమో యువగళాన్ని ఆపేస్తారు. సో వాళ్ళ మెంటాలిటీ మనం అక్కడే అర్థం చేసుకోవాలి. అండ్ ఎప్పుడైతే ఈ లోకేష్ రాజకీయాల్లో వచ్చాడో ఐరన్ లెగ్ వాడు అడుగు పెట్టిన రోజు నుంచి ఎప్పుడైతే వాడు ఎమ్మెల్సీ అడుగు పెట్టాడో అప్పుడే నోటీసులు వచ్చాయి.
ఎవరికి? చంద్రబాబు నాయుడుకి. సో మొన్న మీరు చూస్తే ఏ విధంగా యువగళం స్టార్ట్ చేయగానే ఒక మనిషి పోయాడు. సగంలోనే ఎన్ని జరిగిపోయినాయో మనం చూసాం, వాళ్ళ నాన్న అరెస్ట్తో సహా అన్నీ కూడా. సో అతన్ని ఎవరు కూడా ఒక లీడర్గా కూడా పట్టించుకోరు, వార్డు మెంబర్గా కూడా పట్టించుకోరు. వాడు వచ్చి తొడగొట్టడం, జగనన్నను ఓడిస్తానటం చూస్తుంటే డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందర వచ్చి తొడగొట్టినట్టే అనిపిస్తుంది నాకు ఎప్పుడు చూసినా కూడా. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయనటువంటి చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో ఏదో మోసపూరిత హామీలతో ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళండి. ఎందుకంటే మీరు రాష్ట్రం విడిపోయినప్పుడు ఏదో పెద్దరికంతో అనుభవం ఉందని వేసా కూడా ఆ తర్వాత అతను ప్రజలకు ఏమీ చేయకపోవటం గమనించారు. కాబట్టి ఎలక్షన్స్ ముందు మళ్ళీ పసుపు కుంకుమ అని మహిళల్ని మోసం చేయాలనుకుంటే ఆ మోసాన్ని తిప్పికొట్టారు. కాబట్టి వాళ్ళకి అర్థమైంది 14 సంవత్సరాల్లో చేయలేని చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళీ అధికారం ఇస్తానంటే చేస్తాను అంటే ఇది కేవలం అధికారంలో రావటం కోసం చెప్పే అబద్ధపు వాగ్దానాలు అనేది వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే ఒక మేనిఫెస్టోని వాళ్ళ వెబ్సైట్ నుంచి తీసేశారు అంటే వాళ్ళకి మేనిఫెస్టో మీద ఏం గౌరవం ఉందో అర్థమవుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు మన మేనిఫెస్టోని బైబిల్ లాగా, ఖురాన్ లాగా, భగవద్గీత లాగా గౌరవించి అందరూ కూడా ఆ విధంగా గౌరవించి దాంట్లో ఉన్న ప్రతిదీ కూడా నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారు. సో ఆటోమేటిక్గా ప్రజలు వాళ్ళకి మంచి చేసే నాయకులకి అండగా ఉంటారు, జగనన్నకి అండగా ఉంటారు. సో జగనన్న సంతోషంగా, ఆరోగ్యంగా ప్రజలకి ఇంకా సేవ చేసుకునే విధంగా మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. హ్యాపీ బర్త్డే జగనన్న.